అమరావతి. ఈ అమరావతి నిర్మాణం పూర్తయితే ఖచ్చితంగా ఇది మాహిష్మతి సామ్రాజ్యం కంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఈ ఫోటోను చూడండి. ఇది ఎక్కడో ఫారెన్ లొకేషన్ కాదు, ఏదో సైఫై సినిమా లొకేషన్ కూడా కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నిర్మాణం అవుతున్న అమరావతికి సంబంధించిన ఫోటో. ఈ నగర నిర్మాణ ప్లానింగ్ మొత్తాన్ని డిజైన్ చేసింది ఎవరో అల్లాటప్ప వ్యక్తులు కాదు. లండన్ అండ్ సింగపూర్కు చెందిన పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్ కంపెనీలు కలిసి ఈ నగర నిర్మాణాన్ని డిజైన్ చేశాయి. ఒకవేళ గనక ఈ అమరావతి నిర్మాణం పూర్తయితే ఈ నగరం మన దేశం మొత్తంలోనే మోడర్న్ సిటీ లాగా అవతరిస్తుంది. అంతేకాదు ఇది దేశంలోనే అన్ని నగరాల కంటే స్మార్టెస్ట్ అండ్ హైటెక్ సిటీ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ ఇది ఆంధ్రప్రదేశ్కి సరికొత్త రాజధాని అవుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు ఒక కన్ఫర్మ్ రాజధాని లేదు. ప్రీవియస్లో ఉన్న గవర్నమెంట్ ప్రాపర్గా ఒక నగరాన్ని రాజధానిగా కన్ఫర్మ్ చేయలేదు. దాంతో సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అనే అంశం పైన అనేక జోకులు, ట్రోల్స్ వచ్చాయి. అయితే ఈ అమరావతి అనే ఒక సరికొత్త అడ్వాన్స్ సిటీని నిర్మించాలనే ఐడియా మొదటగా ఎవరికి వచ్చింది? ఈ ఐడియా మొదలైంది 2014లో. ఆ సమయంలో ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ని 2024 కల్లా కంప్లీట్ చేస్తాము అని చెప్పారు. 2024 వచ్చేసింది. అయినా కూడా ఈ అమరావతి ఎందుకు కంప్లీట్ అవ్వలేదు? దీని వెనకాల ఎటువంటి రాజకీయాలు నడిచాయి? 2014లో ఈ అమరావతి నగర నిర్మాణానికి మొత్తం అయ్యే బడ్జెట్ 50,000 కోట్లుగా నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఆ బడ్జెట్ 1,00,000 కోట్లయింది. ఎందుకు ఈ బడ్జెట్ డబుల్ అయింది? ఈ అమరావతి పైన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి రాజకీయాలు నడిచాయి? అసలు ఈ అమరావతి నిర్మించేందుకు భూములు ఎక్కడి నుంచి వచ్చాయి? అట్లీస్ట్ ఈసారైనా అమరావతి నిర్మాణం కంప్లీట్ అవుతుందా? ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి నగరాన్ని నిర్మించడం సెంట్రల్లో కూర్చున్న మోడీ గారికి చాలా ఇంపార్టెంట్. ఈ అమరావతి నిర్మాణం పైనే ప్రజెంట్ పదవిని ఎంజాయ్ చేస్తున్న మోడీ భవిష్యత్తు ఆధారపడి ఉందంటే మీరు నమ్ముతారా? కానీ ఇది వాస్తవం. ఈ విషయాలన్నింటినీ మనం చాలా క్షుణ్ణంగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా ఈ అమరావతి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఒక యాక్షన్ మూవీ లాగా ఉంటుంది. ఇందులో డ్రామా, పాలిటిక్స్, సడన్ ట్విస్టులు, హీరో, విలన్ ఇలా అన్నీ ఉన్నాయి. అందుకే ఈ వీడియోని మిస్ కాకుండా పూర్తిగా చూడండి, మీకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. వీటిలో ఏ క్లాసికల్ డ్యాన్స్ మన ఆంధ్రప్రదేశ్లో పుట్టింది? నెంబర్ 1 భరతనాట్యం, నెంబర్ 2 కథక్, నెంబర్ 3 కూచిపూడి, నెంబర్ 4 ఒడిస్సీ. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మొదటగా ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని అవసరం ఎందుకు వచ్చిందనేది తెలుసుకుందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణను సెపరేట్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలుగా ఒక మూవ్మెంట్ నడిచింది. చివరికి 2014లో తెలంగాణ ప్రజల పోరాటం ఫలించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయింది.
ఏమిటంటే ఈ మొత్తం నగరాన్ని ముందుగా 3 భాగాలుగా డివైడ్ చేశారు. ఒకటి కోర్ క్యాపిటల్ ఏరియా. ఇందులో రాష్ట్రాన్ని నడిపించే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఆఫీసులు ఉంటాయి. ఇంకోటి క్యాపిటల్ సిటీ ఏరియా, మూడవది క్యాపిటల్ రీజియన్. ఈ అమరావతిలోనే రాష్ట్రానికి సంబంధించిన అన్ని బిల్డింగ్స్ ఉంటాయి. హైకోర్టు, విధానసభ, సచివాలయం అండ్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్, అందులో పనిచేసే అఫీషియల్స్ ఉండేందుకు అన్ని సదుపాయాలు ఈ నగరంలోనే ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని పనులు ఒకటే దగ్గర జరుగుతాయి. కాబట్టి ఎటువంటి డిలే ఉండదు. దాంతోపాటు ఈ నగరం మొత్తాన్ని 9 జోన్లుగా డివైడ్ చేశారు. అవే గవర్నమెంట్, స్పోర్ట్స్, హెల్త్, ఎలక్ట్రానిక్స్, టూరిజం, నాలెడ్జ్, ఫైనాన్స్, జస్టిస్ అండ్ మీడియా సిటీ. ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఫరెంట్ జోన్లలో ఉంటారు. అంతేకాదు ఆ సమయంలో రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్ని రీప్రజెంట్ చేయడానికి 13 ప్లాజాస్ని కూడా ఈ అమరావతిలో ప్లాన్ చేశారు. దాంతోపాటు ఈ స్మార్ట్ సిటీకి 22 కిలోమీటర్ల రివర్ ఫ్రంట్ కూడా ఉంటుంది. దాంతో ఈ నగరం యొక్క అందం మరింత పెరుగుతుంది. ఈ కంప్లీట్ అమరావతి నగరంలో 60% ఏరియా గ్రీనరీ ఉంటుంది. అంటే ఎటు చూసినా మీకు చెట్లు, పచ్చదనం కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ గార్డెన్స్, ఆ గార్డెన్ మధ్యలో నుంచి వాటర్ వెళ్లేలాగా చాలా ప్లాన్ చేశారు. ఈ మొత్తం నగరాన్ని నిర్మించేందుకు 50,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని 2014లో బడ్జెట్ కూడా ప్లాన్ చేశారు. 2024 కల్లా ఇది కంప్లీట్ అయిపోతుంది అనుకున్నారు. నిజం చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసినట్టుగా తర్వాత వచ్చిన గవర్నమెంట్ కూడా దీన్ని ఇగ్నోర్ చేయకుండా ఈ నగరాన్ని నిర్మించి ఉంటే దేశం మొత్తంలోనే ఈ అమరావతి ది బెస్ట్ సిటీగా ఉండేది. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు సగర్వంగా అమరావతి మా రాజధాని అని చెప్పుకునేవారు. ఇక ఈ నగరం మొత్తం నిర్మించేందుకు అంత ల్యాండ్ ఎలా వచ్చిందనే విషయానికి వస్తే, కృష్ణానది ఒడ్డున ఉన్నది మొత్తం వ్యవసాయ భూములే. ఒక్కొక్క రైతు దగ్గరికి వెళ్ళి ల్యాండ్ని కొంటూ పోతే ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేందుకు 3 నుంచి 4 సంవత్సరాలు పట్టేది. కానీ ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందుకు వచ్చి ఒక ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఆయన రైతులందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పింది ఏమిటంటే, మన కోసం, మన రాష్ట్రం కోసం ఒక అద్భుతమైన రాజధాని నిర్మించబోతున్నాము. మీరే స్వచ్ఛంగా ముందుకు వచ్చి మీ భూముల్ని ఇస్తే బాగుంటుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది అని. అలా అని అప్పటి ప్రభుత్వం రైతుల దగ్గర భూముల్ని ఫ్రీగా తీసుకోలేదు. ఆ భూములు ఇచ్చిన రైతులకు చాలా బెనిఫిట్స్ కూడా ఇచ్చారు. ఉదాహరణకి ఒక రైతు తను పంటలు పండిస్తున్న సారవంతమైన 1 ఎకరం భూమిని ప్రభుత్వానికి ఇస్తే ఆ రైతుకు అమరావతి నిర్మాణం తర్వాత అందులో 1250 స్క్వేర్ ఫీట్ల రెసిడెన్షియల్ ఏరియా, అలాగే 450 స్క్వేర్ ఫీట్ల కమర్షియల్ ఏరియాను ఇస్తారు. అదే బంజరు భూమిని ఇచ్చిన వాళ్ళకి 1000 స్క్వేర్ ఫీట్ల రెసిడెన్షియల్ ఏరియా, అలాగే 250 స్క్వేర్ ఫీట్ల కమర్షియల్ ఏరియాను ఇస్తారు. దాంతోపాటు అమరావతి నిర్మాణం అవ్వడానికి 10 సంవత్సరాలు